అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు క్రియేటినిన్ అంటే ఏమిటి అనే దానిపై మరొక ఆసక్తికరమైన సమాచార వీడియోకి మీ అందరినీ నేను స్వాగతిస్తున్నాను. దీనితో మేము దానిని ఎలా సరిగ్గా నిర్ధారించాలో, దాని ప్రధాన కారణాలు మరియు చివరకు క్రియేటినిన్ స్థాయిలను నివారించడానికి మరియు నియంత్రించడానికి ఒక వ్యక్తి తీసుకోవాల్సిన సరైన చికిత్సను కూడా పరిశీలిస్తాము. మీ మనసులో ఉన్న మొదటి ప్రశ్నతో ప్రారంభించండి. క్రియేటినిన్ అనే పదానికి మీరు అర్థం ఏమిటి? క్రియేటినిన్ అనేది ఒక వ్యర్థ ఉత్పత్తి. ఇది కండరాలకు ఏదైనా అరిగిపోయినప్పుడు లేదా కన్నీరు ఏర్పడినప్పుడు శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రతి వ్యక్తి శరీరంలో ఉంటుంది మరియు స్థాయిలు పెరగడం ప్రారంభించే వరకు ఎటువంటి హాని కలిగించదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి, సహజంగా ఉత్పత్తి చేయబడిన మరియు శరీరంచే నియంత్రించబడేది ఎలా హానికరం అని. నేను దానిని సరళంగా చేయనివ్వండి. మన శరీరాలు ప్రతిరోజు క్రియేటినిన్ను ఉత్పత్తి చేయడంతో మన మూత్రపిండాలు దానిని మూత్రం ద్వారా పంపించడం చాలా ముఖ్యం, తద్వారా స్థాయిలు పెరగవు. మీ శరీరం క్రియేటినిన్ను తొలగించే సహజ ప్రక్రియకు ప్రతిస్పందించడం ఆపివేస్తే మీ మూత్రపిండాల పనితీరును చూసుకోవాల్సిన సమయం మరియు దానిని చాలా దగ్గరగా పర్యవేక్షించడం. కాబట్టి మన శరీరం ఈ విధంగా ఎందుకు పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తిలో క్రియేటినిన్ స్థాయి పెరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మన కిడ్నీల పాత్ర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం మరియు ఈ పనితీరుకు ఆటంకం ఏర్పడినప్పుడు అది క్రియేటినిన్ స్థాయిని పెంచడానికి దారితీస్తుంది. అందువల్ల మూత్రపిండాల ద్వారా తక్కువ క్రియేటినిన్ తొలగించబడుతుంది మరియు అది శరీరంలో చాలా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ శరీరంలో క్రియేటినిన్ స్థాయి ఎలా పెరుగుతుంది? తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి అధిక రక్తపోటు మరియు మధుమేహం కూడా శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు పెరగడానికి కారణం కావచ్చు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది మరియు దీర్ఘకాలంలో చాలా నష్టాన్ని కలిగించే సంకేతాలను విస్మరించకూడదని నా సలహా కూడా. వీడియో యొక్క తదుపరి భాగానికి వెళుతున్నప్పుడు ఇప్పుడు నేను G4 మరియు ఒక వ్యక్తిలో క్రియేటినిన్ స్థాయిలను పెంచడం మధ్య లింక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకుముందు మేము క్రియేటినిన్ స్థాయిలు పెరగడానికి మరియు మూత్రపిండాల పనితీరులో తగ్గుదల మధ్య సంబంధం గురించి మాట్లాడాము. క్రియేటినిన్ స్థాయి పెరగడం అంటే మీ G4 క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు G4 అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కాబట్టి నేను దానిని మీకు వివరిస్తాను. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడానికి మీ మూత్రపిండాల సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఇది ఒక పరీక్ష. దీనితో ఏ వైద్యుడైనా రోగి ఏ దశలో ఉన్నతో బాధపడుతున్నాడో ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. క్రియేటినిన్ స్థాయిలు మరియు మూత్రపిండాల పనితీరు గురించి చిన్న వివరాలను నిర్ణయించడంలో G4 పరీక్ష యొక్క విలువలు చాలా ముఖ్యమైనవి. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ G4 స్కోర్ నేరుగా రక్తంలో ఉన్న క్రియేటినిన్ స్థాయికి సంబంధించినది. క్రియేటినిన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే G4 స్కోర్ అంత తక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు ఆరోగ్యకరమైన పనితీరులో లేవని దీని అర్థం. సాధారణంగా కిడ్నీ వ్యాధులతో సంబంధం ఉన్న 5 దశలు ఉన్నాయి. మొదటి దశలో సాధారణంగా 90 లేదా అంతకంటే ఎక్కువ G4 విలువ ఉంటుంది మరియు 5వ దశలో 15 కంటే తక్కువ ఉంటుంది. కానీ చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్రియేటినిన్ స్థాయిలను నియంత్రించడానికి అలాగే G4 స్కోర్లను పెంచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మనం దీన్ని చేయగలిగే 2 ప్రధాన మార్గాలు. ముందుగా, శరీరంలో దాని ఉత్పత్తిని నియంత్రించే ఆహారంలో మీ ప్రోటీన్ తీసుకోవడంపై అదనపు శ్రద్ధ వహించండి. రెండవది, శరీరంలో ఉత్పత్తి అవుతున్న క్రియాటినిన్ మూత్రం ద్వారా బయటకు వెళ్లేలా చూసుకోవడం. ఇదంతా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. నన్ను వివరించనివ్వండి. శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మన కిడ్నీలు అపరిశుభ్రమైన రక్తాన్ని ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. నియంత్రిత మరియు పర్యవేక్షించబడిన ఆహారంతో స్థాయిలను తగ్గించడం చాలా సులభం అవుతుంది. నేను మీకు ముందే చెప్పినట్లు
క్రియేటినిన్ అనేది కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్ ఆధారిత వ్యర్థ పదార్థం. ఇప్పుడు ఊహించండి, సిఇడి రోగి రెడ్ మీట్, చికెన్, ఫిష్ వంటి ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమవుతుంది? పెద్ద మొత్తంలో ప్రోటీన్ పెద్ద మొత్తంలో క్రియేటినిన్గా మారుతుంది మరియు ఇది సికెడి రోగిలో క్రియేటినిన్ స్థాయిని పెంచుతుంది. ఇప్పుడు సికెడి రోగి క్రియేటినిన్ స్థాయిని నియంత్రించాలనుకుంటే వారు ప్రోటీన్ తీసుకోవడం మొత్తాన్ని తగ్గించాలి. రోగి అన్ని రకాల ప్రోటీన్లు చికెన్, మటన్, చేపలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది శరీరానికి తక్కువ మొత్తంలో క్రియేటినిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది మరియు శరీరం తక్కువ మొత్తంలో క్రియేటినిన్ ఉత్పత్తి చేసినప్పుడు నివేదికలలో చూపించడానికి తక్కువ మొత్తంలో క్రియేటినిన్ ఉంటుంది. మరోవైపు స్థాయిలను తగ్గించడానికి క్రియేటినిన్ క్లియరెన్స్ ప్రక్రియను మెరుగుపరచాలని కూడా మేము నిర్ధారించుకోవాలి. దీన్ని చేయడానికి ఏకైక మార్గం మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం. ఇది చివరికి రక్తంలో క్రియేటినిన్ స్థాయిని తగ్గిస్తుంది మరియు అధిక జీఫార్ స్కోర్కు దారితీస్తుంది. ఇప్పుడు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి మూత్రపిండాలు మొదటి స్థానంలో ఎందుకు దెబ్బతిన్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక చక్కెర స్థాయిలు లేదా రక్తపోటు వంటి అనేక అంశాలు బాధ్యత వహించవచ్చు. అందువల్ల ప్రధాన అపరాధిని నియంత్రించడం ద్వారా మనం ఖచ్చితంగా మూత్రపిండాల పనితీరును మెరుగుపరచవచ్చు మరియు శరీరంలోని క్రియేటినిన్ స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. సికిడి యొక్క అపరాధి నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అంటే రక్తపోటు లేదా షుగర్ సాధారణ స్థాయికి వస్తే శరీరంలో ఏమి జరుగుతుంది? కిడ్నీకి మరింత నష్టం జరగదు మరియు కిడ్నీ దెబ్బతినడం ఆగిపోయిన తర్వాత మూత్రపిండాలు దాని విధులను మెరుగుపరచడానికి స్వయంగా ప్రయత్నించాలా? మరియు మూత్రపిండాల పనితీరు మెరుగుపడినప్పుడు ఏమి జరుగుతుంది? మూత్రం ద్వారా క్రియేటినిన్ యొక్క క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది మరియు క్రియేటినిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను నా రోగులలో ఒకరిని మీకు చూపించాలనుకుంటున్నాను. జీఫా స్థాయి మెరుగుపడిందని మరియు క్రియేటినిన్ స్థాయి ఇప్పుడు చాలా తక్కువగా ఉందని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇది శరీరం లోపల ఎలా జరుగుతుంది అంటే మనం ఈ విషయాలన్నింటిపై పనిచేశాము. ఆహారం, కిడ్నీ పనితీరు. మేము ఇప్పుడు వీడియో ముగింపుకు చేరుకున్నాము. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు లేదా భవిష్యత్తులో సికిడి అభివృద్ధి చెందుతున్న ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికీ నా సలహా ఏమిటంటే, మీ క్రియేటినిన్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మరియు సరైన ఆహారం అన్ని సమయాల్లో నిర్వహించబడుతుందని నిర్ధారించుకోండి. జాగ్రత్తగా ఉండండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.